ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే పనిలో జగన్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఉద్యోగులపై సానుభూతి చూపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు మధ్యంతర భృతి పెండింగ్ డిఏలు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడారు. తమ హయాంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 27% అయ్యారిచ్చామని, టీడీపీ మాత్రం పవర్లోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఇంతవరకు ఉద్యోగులను పట్టించుకున్న పరిస్థితి లేదని విమర్శించారు. వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన అయ్యారు 2 పెండింగ్ డిఏలను వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇంత అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు బాసటగా నిలవడం ఉద్యోగ సంఘాల్లోనే చర్చను లేపింది. నిజానికి అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల సంఘాల ఆగ్రహానికి తీవ్రంగా గురైంది. ఏ స్థాయిలో అంటే జగన్ ఓటమికి తమ ఉద్యోగులే కారణమంటూ ఆయా సంఘాల నేతలు బహిరంగంగా ప్రకటించేంత. దానికి కారణం అప్పట్లో జగన్ గారు ప్రభుత్వంలోని కీలక నేతలు వ్యవహరించిన తీరే. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు 20% మధ్యంతర భృతిని ఉద్యోగుల కోసం ప్రకటించారు. దాన్ని తాము అధికారంలోకి వస్తే 27% చేస్తామన్న జగన్ గారు ఆ మాట నెరవేర్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతనే ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య గ్యాప్ మొదలైంది. పీఆర్సీ కంటే ముందుగా ఇచ్చే కొంత వెసులుబాటు అయ్యారంటారు. సో తర్వాత దానికి కొంత కలిపి పీఆర్సీ ఇస్తారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం ఆర్థికంగా వర్కౌట్ కాదంటూ ఐఆర్ కంటే పీఆర్సీని తక్కువగా ఇచ్చింది. దీన్ని రివర్స్ పీఆర్సీగా పేర్కొంటూ ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కాయి. అంతకుముందు పెండింగ్లో ఉన్న డిఏలను పీఆర్సీలో కలిపేస్తూ సర్దుబాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇది ఉద్యోగ సంఘాలను షాక్కు గురి చేసింది. ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్న టైంలో ఏ ప్రభుత్వమైనా సంఘాలతో మెతకగా వ్యవహరిస్తూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ అందుకు భిన్నంగా జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలాగా వ్యాఖ్యలు చేశారని సంఘాల నాయకులు విమర్శించారు. ఆ తర్వాత చర్చల సమయంలో ప్రభుత్వం ప్రతిపాదనకు ఓకే చెప్పిన ఎన్నికల సమయానికి మాత్రం వారు పూర్తిగా రివర్స్ అయ్యారు. 2004లో చంద్రబాబు సంస్కరణల పేరు చెప్పి ఉద్యోగులకు ఎంత దూరం అయ్యారో అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికారంలోకి రాగానే సిపిఎస్ను రద్దు చేస్తామంటూ చేసిన హామీని కూడా తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన వైనం కూడా ఉద్యోగుల వ్యతిరేకతకు ఒక కారణమైంది. దాంతో 2024 ఎన్నికల్లో ఉద్యోగుల సైడ్ నుంచి జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జరిగిన నష్టాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉద్యోగులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చాక అయ్యారిస్తామంటూ టీడీపీ హామీ ఇచ్చింది. అలాగే ప్రస్తుతానికి 2 పెండింగ్లో డిఏలు అయితే ఉన్నాయి. వెంటనే వాటిని క్లియర్ చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి అనడం ఉద్యోగులకు కూడా ఊహించని పరిణామం. ఉద్యోగుల తరపున అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్.